నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. నేను ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు ఆస్ట్రాలజీ మీద, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ వీటన్నిటి మీద ఎంతో అవగాహన కల్పిస్తున్నాను మీకు. అసలు ఏ నంబర్లు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేటువంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్, అసలు ఏ ఫోన్ నెంబర్లు వాడకూడదు అంటే ఎవరైనా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా మీది, ఏ డేట్లో పుట్టినా లేదు మీకు ఏ డెస్టినీ వచ్చినా ఏమైనా కానీ ఏ ఫోన్ నెంబర్లు వాడకూడదు అనేటువంటిది చూస్తే 63 అంటే 6 అంటే శుక్రుడు, 3 అంటే గురువు. ఈ రెండు రివర్స్ నెంబర్లు మీకు కూడా చెప్పుంటారు ఇంతకుముందు, 6 పువ్వులు 3 కాయలని. అంటే 63 టోటల్గా వచ్చే నంబరు. అంటే వాళ్ళు 9వ తారీఖు పుట్టినా, ఇంకో తారీఖు పుట్టినా, 1వ తారీఖు పుట్టినా, ఏ డేట్లో పుట్టినా కానీ ఈ 63 అనేటువంటి నంబర్ ఏం చేస్తుందంటే ఫర్దర్ డెవలప్మెంట్ అంతా ఆపేస్తుంది. అంటే ఏదో కొన్ని రోజులు బాగా కలిసి వచ్చినట్టు కలిసి వస్తుంది, వెంటనే ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇంతకుముందు మాకు చాలా బాగుండేదండి, ఎంత కష్టపడినా కానీ రిజల్ట్స్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తుంటారు. వీటన్నిటికీ కారణం ఈ 63వ నెంబర్, 6-3 రివర్స్ కాంబినేషన్. కాబట్టి అర్జెంటుగా మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని 10 నెంబర్లు యాడ్ చేయండి. ఈ 10 నెంబర్లు యాడ్ చేసినప్పుడు మీకు గనక 63వ నెంబర్ కనుక వస్తే, ఈ 63వ నెంబర్ ఒకవేళ ఎవరికి మీకు కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లకు కానీ ఎవరికైనా కానీ 63 అనేటువంటి నెంబర్ వస్తే ఇది ఫర్దర్ డెవలప్మెంట్ని ఆపేస్తుంది. కాబట్టి అంటే కొన్ని రోజులు మాత్రమే మనల్ని అడ్వాంటేజ్ ఇచ్చి తర్వాత ఆపేస్తుంది. కాబట్టి అర్జెంటుగా ఆ ఫోన్ నెంబర్కి సంబంధించి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని అడిగి, అసలు ఈ నెంబర్ ఉన్నదండి, 63వ నెంబర్ ఉన్నది, మరి ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ అయితే మాకు హెల్ప్ చేస్తుంది ఏంటి అనేటువంటిది అడిగి వెంటనే మీ ఫోన్ నెంబర్ని మార్చుకోండి. డెఫినెట్గా మంచి జీవితాన్ని పొందుతారు, బిజినెస్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఫర్దర్గా డెవలప్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి ఫోన్ నెంబరు మంచి లైఫ్ ఇస్తుంది. నమస్కారం.